నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఎవ్వరు కూడా మీ పొలాలని కాలబెట్టొద్దు. ఈ విధంగా ఏ విధంగా అయితే కాలబెడుతారో దయచేసి కాలబెట్టకండి. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల పక్కనున్న తాళ్ళు కావచ్చు, లేకపోతే మామిడి తోటలు కావచ్చు, కాలిపోతా ఉన్నాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఊర్లలో కూడా వచ్చేస్తుంది, ఇండ్లు కూడా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. రేపు ఎవరికైనా అంటుకుంటే చాలా ప్రమాదం అవుతుంది. ఇప్పుడు మడిపల్లిలో ఆడ తాళ్ళు మొత్తం కాలిపోయినాయి. గుండేడ్లో, కన్నూరులో, కమలాపూర్ శివార్లో తాళ్ళు కాలుతున్నాయి. ఇలా మరిపల్లి గూడెంలో తోట కాలిపోయింది. ఇట్లా చాలా చోట్లలో ఇబ్బంది అవుతా ఉంది. పాటు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాలబెడితే రేపు మోటార్లు కాలిపోతున్నాయి, పైప్ లైన్లు కాలిపోతున్నాయి, వరి ధాన్యం కాలిపోతుంది, వరి కోసము తర్వాత గడ్డి కుప్పలు కట్టి పెట్టినాయి, అవి కూడా కాలిపోతా ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా చాలా సీరియస్ అంశాలు కాబట్టి అందరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. రైతులకి చెప్తుంది ఇలా మీ మంచి కోసము, మనందరి మంచి కోసం అని తెలియజేస్తూ దయచేసి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవ్వరు కూడా వాళ్ళ పొలాలని కాలబెట్టొద్దు. దయచేసి డైరెక్ట్ గా అట్లనే దున్నితే అదే మురిగిపోయి దాంట్లో అవుతుంది. అది కూడా మీకు మంచిగా ఉంటుంది, వ్యవసాయానికి రేపు వచ్చే పంటకు కూడా బాగుంటది. కాబట్టి అందరు కూడా ఆలోచన చేయాలి. దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళ పొలాలని కాలబెట్టొద్దని హుజురాబాద్ మండలం కావచ్చు, వీనవంక మండలం, జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలం, కమలాపూర్ మండలం, హుజురాబాద్ పట్టణంలో కానివ్వండి, జమ్మికుంట పట్టణంలో కానివ్వండి, ఎక్కడ పొలాలు ఉన్నా కూడా ఎవ్వరు కూడా దయచేసి వాళ్ళ పొలాలను కాలబెట్టదు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, అన్ని కాలిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరికి కూడా నా చేతులు జోడించి మరీ చెప్తా ఉన్నాను. దయచేసి ఎవరు కూడా వాళ్ళ పొలాలని కాలబెట్టొద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.